నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాలను వరుణుడు కరుణించాడు. ఖరీఫ్ ఆరంభమైన 2 నెలల తర్వాత గోదావరి, కృష్ణా బేసిన్లలోని రిజర్వాయర్లలో నీటి ప్రవాహం కొనసాగుతోంది. పంటల సాగుపై ఆశలు చిగురుస్తున్నాయి. రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. మరో 4 రోజుల్లో శ్రీశైలానికి భారీ వరద రావచ్చుంటున్నారు. దీంతో కొంత ఆలస్యంగానైనా ఖరీఫ్కు నీరిచ్చే అవకాశాలున్నాయని నీటిపారుదల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పట్టిసీమ నుంచి వచ్చిన నీటితో కృష్ణా డెల్టాలో ఇప్పటికే నారుమళ్లు, నాట్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ ప్రణాళిక ఎలా ఉంది, విత్తనాలు, ఎరువులు ఏ మేరకు సిద్ధమయ్యాయి అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎంఎల్ నరసింహారెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు ప్రొఫెసర్ ఎల్ జలపతిరావు గారు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త నంజాల నరసింహారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, సిపిఎం సీనియర్ నాయకులు కేసీ యశ్వంత్ గారు, వ్యవసాయ రంగ నిపుణులు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ ఆశలపై ఇప్పుడు కథనం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లోకి చేరుతున్న వరద నీటితో జలకళ కనిపిస్తోంది. ఫలితంగా కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఖరీఫ్ పంటల సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. కొంత ఆలస్యంగానైనా అన్నదాతలు ఉత్సాహంగా ఖరీఫ్ పనుల్లో నిమగ్నమయ్యారు. దాదాపు 35 లక్షల ఎకరాల ఆయకట్టుకు నాగార్జున సాగరమే ప్రాణాధారం. 3 ఏళ్ల వరుస కరవలను ఎదుర్కొన్న శ్రీరామ్ సాగర్ వంటి ప్రాజెక్టుల ఆయకట్టుల కింద సాగునీటి గలగల మొదలవుతుంది. ఈసారి నిండుకుండ లాంటి జూరాల ప్రాజెక్టు నుండి సాగునీరు విడుదలవుతుంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం ప్రకటించింది. గోదావరిలో దిగువన ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 196,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. గోదావరి డెల్టా ఇప్పటికే సాగు పనులతో సందడిగా ఉంది. ఇక పట్టిసీమ నుంచి వచ్చే నీటితో పాటు ఇక్కడ కురిసే వానలతో వరి నాట్లు ఊపందుకున్నాయి. ప్రకాశం బ్యారేజీ ద్వారా ఇప్పటిదాకా 6 టీఎంసీలపైనే ఆయకట్టుకు నీరందించారు. ఇక కృష్ణా డెల్టాలో పూర్తిగా నాట్లు పడ్డనాడు ప్రతిరోజు 15,000 క్యూసెక్కుకు పైనే నీరు అవసరమవుతుంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 44 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటల్ని సాగు చేసేందుకు ప్రాథమిక అంచనాలు సిద్ధమయ్యాయి. ఉద్యానవన పంటలకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విశేషం. ప్రధాన పంట వరి 17,50,000 ఎకరాల్లో సాగవుతుంది. 80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కాగా తెలంగాణ ప్రభుత్వం పత్తికి ప్రతికూల పరిస్థితులున్నందున ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని రైతాంగానికి ఈసారి సూచించింది. ఇక పూర్తి వర్షాలు వచ్చే వరకు ఆగి విత్తనాలు వేసుకోవాలని కూడా సలహా ఇచ్చింది. అన్ని విత్తనాలు కలిపి ఇప్పటికే 96,000 క్వింటాళ్ల మేరకు సరఫరా చేసినట్టు పేర్కొంది. ఎరువులకు కొరత లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది 27 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండించి రికార్డు సృష్టించాలని భారత ప్రభుత్వం రైతులకు లక్ష్యం నిర్దేశించింది. అందులో సగం ప్రస్తుత ఖరీఫ్ పంటల ద్వారా అందాల్సిందే. నరసింహారెడ్డి గారు, ఖరీఫ్ మొదలై 2 నెలలు పూర్తిగా వస్తోంది. మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వల పరిస్థితి ఏ విధంగా ఉంది? వాస్తవానికి ఇప్పుడిప్పుడే రిజర్వాయర్ల పరిస్థితి కొద్దిగా మెరుగుపడతా ఉంది. గత సంవత్సరం ఏ రిజర్వాయర్లో కూడా నీళ్ళు లేకుండా చాలా తక్కువ నీటి లభ్యత ఉంది. పోయిన సంవత్సరం మొత్తం కృష్ణా బేసిన్లో అయితే 100 సంవత్సరాల్లో పోయిన సంవత్సరమే తక్కువ. ఈ సంవత్సరం మొదటి జూన్, జూలైలో చాలా తక్కువ ఉంది. ఇప్పుడిప్పుడే ఆగస్టు ప్రారంభమైనప్పటి నుంచి మనకు రిజర్వాయర్లోకి ఇన్ఫ్లోస్ స్టార్ట్ అయినాయి. దీంట్లో ప్రధానంగా ఏమవుతుందంటే జూన్, జూలైలో వచ్చిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో కృష్ణాలో కానీ, గోదావరిలో కానీ, పైన ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటకలో వాటిని ఎక్కువ నిల్వ చేసుకొని వాళ్ళ రిజర్వాయర్లో నిండిన తర్వాత కానీ కిందికి వదిలే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం కృష్ణాలో తీసుకుంటే ఆలమట్టిలోకి ఈ సంవత్సరం ఈ జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ ప్రారంభమైనప్పటి నుంచి 160 టీఎంసీలు నీళ్లు ఆలమట్టిలోకి వచ్చినాయి. 160 టీఎంసీలు ఆలమట్టిలోకి వచ్చినా కూడా వాళ్ళు ఏం కిందికి వదలలేదు. కిందికి వదిలిన కొద్ది నీళ్లు కింద ఉన్న నారాయణపూర్కి వదిలి అక్కడ వాళ్ళు ఆయకట్టుకు సాగు చేసుకునే పరిస్థితి ఉంది. ఇంతవరకు మనకు పైన జూరాల నిండింది. అది ఎందుకంటే చిన్న ప్రాజెక్టు 9.5 టీఎంసీలు ఉంటుంది కాబట్టి అది నిండింది. శ్రీశైలంలోకి ఈ సీజన్లో ఇంతవరకు వచ్చిన నీళ్లు కేవలం 30 టీఎంసీలు మాత్రమే. ఇంకొక 170 టీఎంసీలు వస్తే కానీ శ్రీశైలం నిండదు. అట్లే నాగార్జున సాగర్ కనీస నీటి మట్టం 510 అడుగులు. ఇప్పుడు అది 503, 504 మధ్య ఉంది. ఒక 190 టీఎంసీలు వస్తే కానీ మనకు నాగార్జున సాగర్ నిండదు. ఈ 2 రిజర్వాయర్లకు ఒక 360, 370 టీఎంసీలు వచ్చిన తర్వాత కానీ మనకు నీళ్లు రావు. ఎందుకంటే ఈ 2 ప్రాజెక్టుల కిందనే ఎక్కువ ఆయకట్టు మనకు ఉంది. సో ఈ 2 నిండితే కానీ కృష్ణా బేసిన్లో పరిస్థితి మెరుగుపడదు. తుంగభద్రలో ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారానికల్లా తుంగభద్ర నిండేది. ఈ సంవత్సరం ఇంకా తుంగభద్ర నిండలేదు. దాంట్లో చాలా తక్కువ ఇన్ఫ్లో ఉంది. ఒక 40 టీఎంసీలే ఉన్నాయి. అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి తుంగభద్ర కింద ఆల్రెడీ నీళ్లు రిలీజ్ చేశారు ఆయకట్టు. ఈ సీజన్లో కృష్ణా బేసిన్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ జూలై ఆఖరుకు ఆలమట్టి, నారాయణపూర్ నిన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు 1 టీఎంసీ వచ్చినా కూడా వాళ్ళు నిల్వ చేసుకోలేని పరిస్థితి.
నిన్న మొన్న మహాబలేశ్వరం ఎక్కడైతే కృష్ణ పుడుతుందో అక్కడ చాలా హెవీ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. ఒక రోజులోనే దాదాపు 389 మిల్లీమీటర్లు రికార్డ్ అయింది. రెండో రోజు కూడా ఒక 78 మిల్లీమీటర్లు రికార్డ్ అయింది. సో ఈ రెయిన్ అంతా కూడా వస్తుంది కాబట్టి ఈ ఇన్ఫ్లోస్ ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టుగానే ఈరోజు ఆలమట్టి లేక ఒక 25,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. మామూలుగా నిన్న మొన్నదాకా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు 25,000 క్యూసెక్కులు వస్తే కొంత నిల్వ చేసుకుని కొంత నారాయణ సాగర్కి వదిలేవాళ్ళు. కానీ ఈరోజు 25,000 వస్తే ఒక 45,000 కిందకు వదులుతున్నారు. అంటే వచ్చేదానికంటే ఎక్కువ వదులుతున్నారు. ఎందుకంటే ఇంక నిల్వ చేస్తే వాళ్ళు సడన్గా 1,00,000-2 లక్షలు వస్తే వాళ్ళు స్టోర్ చేసే పరిస్థితి లేదు. చలపతిరావు గారు, కొంత ఆలస్యంగానైనా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్పై రైతులు ఆశలు చిగురిస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఖరీఫ్కి రైతులు ఎలాంటి పంటలతో సంసిద్ధంగా ఉండాలి? మొన్నటి వరకు దోబూచులాడినటువంటి వర్షాలు ఈ 4-5 రోజుల్లో కురిసిన వర్షాలు కావచ్చు, ముఖ్యంగా కృష్ణా డెల్టా అంటే పైన ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ఆశలు ఉన్నాయి. ఇప్పుడు వీరు చెప్పిన దాంట్లో ఉంది. మా ఆలోచన ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడి నీరు వచ్చి జలాశయాల్లో నిండి అది రైతాంగానికి సాగు నీరును విడుదల చేయాలంటే కనీసం 10-15 రోజుల సమయం పడుతుంది, తక్కువలో తక్కువ. ఈ 15 రోజుల తర్వాత చూసినట్టయితే 2 రాష్ట్రాల్లో పంటలు ఏమేస్తారనేది ఒక పెద్ద సమస్యగా మారుతాయి. ఇది ముఖ్యంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఇది మొదటి నుంచి ఇదే సమస్య. ఆలస్యంగా నీళ్ళు రావటం, ఆలస్యంగా నీళ్ళు వచ్చినప్పుడు ఈ పంట వద్దు ఆ పంట వద్దు అని అప్పుడు ఏదో తర్జన భర్జన చేసుకోవటం, ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇంత సమస్యకు కనీసం పరిష్కారాలు ఉన్నాయి అన్నది అధికార యంత్రాంగం కానీ ఒక యూనివర్సిటీ కానీ వ్యవసాయ శాఖ కానీ తయారు చేసి రైతాంగం దగ్గర తీసుకెళ్ళి రైతులకు విధంగా చెప్పి మనం ఈ పద్ధతులు వెళ్దాం, మనకి ఈ విధంగా ఆలస్యంగా వస్తున్నాయి నీళ్ళు, కాబట్టి ఇది ఏ పంటకు పనికి వస్తుంది, ఎట్లా వాడుకుందాం అన్నటువంటి ఒక ప్రణాళిక లేదు ఇప్పటివరకు. అనాదిగా ఉన్నటువంటి ప్రాజెక్టులలో, చెరువులలో, కుంటలలో కూడా నీటి ఏ విధంగా ఆలస్యంగా వస్తే ఏ పంటలు వేసుకుందాం అన్నటువంటి ప్రణాళికలు లేదు. నేను ప్రణాళికలు ఎందుకు లేవంటున్నా అంటే పద్ధతులు మారినాయి. వర్షం వచ్చే ఆలస్యంగా వస్తున్నది, భూములను బట్టి ఆ సమయంలో ఏ పంట వేసుకోవాలనేది ఒకటైతే, అంటే పుస్తకాల్లో ఎవరో గుర్చేసుకొని ఏదో రాసుకోవటం కాదు, ఇది రైతాంగానికి చేరాలా, రైతాంగాన్ని సమన్వయం చేయాలా. ఎందుకంటే ఒక చెరువు కింద కానీ ప్రాజెక్టు కాలువ కింద ఒక రైతు వరేస్తా, ఇంకో రైతు మెట్ట పంట వేస్తా, ఇంకో రైతు ఇదేస్తా అని ఈ విధంగా రకరకాల ఆలోచనలు ముందుకెళ్ళినప్పుడు సాగదేది. వాళ్ళందరినీ ఒక సమావేతం చేసి అందరిని కలిసి ఒక కట్టుబాటు తీసుకొచ్చేసినట్టయితే బాగుంటుంది. ఈరోజు నేను వచ్చేటువంటి ఒక శాస్త్రవేత్తగా రైతులతో పాటు మాట్లాడి ఉన్నటువంటి అనుభవం విషయం ఏంటంటే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో వచ్చినటువంటి సమస్య మొదటి నుంచి ఇప్పుడు ఆలస్యంగా వదిలినట్టయితే నల్గొండ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, ఈ ప్రాంతంలో ఆగస్టు చివరి తర్వాత నాట్లు వేసుకోవటం మంచిది కాదు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఆగస్టు తర్వాత వేసినటువంటిది దిగుబడి బాగా తగ్గుతుంది, ఖర్చులు కూడా ఎల్లవి రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇంకోటి అనవసరంగా నీరు కూడా వృధా అవుతుంది వరి పంట వేసుకుంటే. ఇప్పుడు ఆగస్టు మొదటి వారంలో నార్లు పోసి నాటు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు. కాబట్టి మరి ఇట్లా ఆలస్యమైంది. ఇప్పుడు ఆగస్టు మొదటి వారం వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వం కానీ సంబంధించిన నిపుణులు కానీ కూర్చొని రైతాంగంతో మీటింగులు పెట్టి మనకి ఇప్పుడు వర్షం వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, అవకాశాలు ఉన్నాయి, కాబట్టి నీళ్ళని ఎట్లా వాడుకుందామంటే అనుభవం ఉన్నటువంటి రైతులు పువ్వులకు ఎంతో అనుభవం ఉన్నారు, వాళ్ళే చెప్తారు. వాళ్ళ మాటలు కానీ శాస్త్రవేత్తల కానీ అధికారుల యొక్క ఆలోచనలు పెట్టేసేసి ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళికను ఖచ్చితంగా అమలు పరిచినట్టయితే నీటిని సదుపాయం వాడుకోవచ్చు. నరసింహారెడ్డి గారు, ఖరీఫ్ మొదలైన 2 నెలల తర్వాత ఇప్పుడు వర్షాలు జోరందుకున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఖరీఫ్కి రైతాంగం ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలి? కృష్ణానది పరివాహకంలో ఎక్సెప్ట్ జూరాల మిగతా అన్ని కూడా ఇప్పటికిప్పుడు మనం 100% యాంటిసిపేట్ చేసి నీళ్ళు వస్తాయిగా, నీళ్ళు వదిలిపెట్టే పరిస్థితి వీళ్ళకి లేదు. కాబట్టి యాంటిసిపేషన్ మీద మనం ఆలోచించడానికి లేదు. ఒకవేళ వస్తాయి అనుకున్న ఈ 2 రోజుల్లో 3 రోజుల్లో వస్తే నీకు ఆగస్టులో కాలపొడి నీళ్ళు వదిలితే నారు పోసుకొని మళ్ళీ నాటు వేసుకుంటే నవంబర్లో తుఫాన్ వస్తే రోగాలు ఎక్కువ వస్తాయి. చలికి రోగాలు ఎక్కువ వచ్చేసి దిగుబడి అనేది చాలా తక్కువ అవుతూ ఉంది. తర్వాత రోగాలు కూడా విపరీతంగా వస్తుంది, దిగుబడి అనేది పరిస్థితి తక్కువ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనేది నీళ్ళ విషయంలో నీళ్ళు వస్తున్నప్పుడు తూపైనప్పుడు బావి దవ్వుకుందామని ఆలోచన కంటే ఖచ్చితంగా ఖరీఫ్ ఉంటుందని ఆలోచన ఉండాలిగా ప్రభుత్వానికి. ఖరీఫ్ ఉంటుంది అన్నప్పుడు ఖరీఫ్ ప్రణాళిక ఏమిటి, ఒక లేట్ షో అయితే ఏం చేయాలి, ఇమీడియట్గా షోయింగ్ చేస్తే ఏం చేయాలని ప్రణాళిక ఉండాలి. ఆ తర్వాత గోదావరి పరిస్థితి కూడా చూస్తే ఈ సంవత్సరం గత 3 ఏళ్ళ నుంచి ఈ సంవత్సరం గోదావరి చాలా అనుకూలంగా ఉంది. కారణం ఏంటంటే అదివరకు శ్రీరామ్ సాగర్ 3 ఏళ్ళ నుంచి నీళ్ళు లేవు, పైన బాబ్లీ కట్టడం, ఆ పైన అన్ని రిజర్వాయర్స్ వాళ్ళు నిర్వహణ చేసుకోవడంతో శ్రీరామ్ సాగర్ మొదటి దశ, రెండవ దశ పెట్టుబడి ఎక్కువ, ఆమ్దాని తక్కువ అయింది. ఈ సంవత్సరం 40-45 టీఎంసీలు వచ్చినాయి అవుట్ ఆఫ్ 90కి. మానేరు, మిడ్ మానేరు, కింది మానేరు కొన్ని నీళ్ళు వస్తున్నాయి. ఇది సేద్యమయ్యే అవకాశం. నిజాం సాగర్, సింగూరుకి నీళ్ళు. మరి వీటికి కూడా ఏం ప్రణాళిక అంటే ఇలా నీళ్ళు వదిలిపెడుతున్నారని షట్టర్లు లేపుతున్నారు తప్ప షట్టర్లు లేపి నీళ్ళు ఏం వాడుకోవాలి, ఎట్లా వాడుకోవాలి, ఆ రైతులకు ఏం పంట వేసుకోవాలి, ఏం విత్తనాలు అందుబాటులో పెట్టావు. ఒకవేళ ప్రభుత్వం ప్రోత్సాహం చేయాలంటే
ప్రోత్సాహకమైన పంటలు వేస్తే ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రోత్సాహకమైన పంటలు వేస్తారు. కానీ నువ్వు నీళ్ళు ఒట్టిన వదిలిపెడితే వాడికి ఏం దొయ్యక ఏది విత్తనాలు అందుబాటులో ఉంటే ఆ పంటలు వేసుకుంటాడు. అందుకని నీ నీళ్ళు ఏమిటి, నీ ప్రణాళిక అనేది శ్రీరామ్ సాగర్ మొదటి దశ రెండో దశ దాకా చెరువులు నింపుతావా, ఇస్తే ఎంత దాకా ఇస్తావు, ఎంత ఇస్తావు, ఏ ప్రణాళిక లేదు. పుట్టిన షట్టర్ పైకి లేపితే వాడికి నీళ్లు ఆ నీటిలో ఏమోట్లు ఉంటే ఏది వస్తుంటే అది వేసుకుంటాడు. దానివల్ల రైతులకు ఉపయోగం లేదు, ప్రభుత్వానికి ఉపయోగం లేదు. ఏవైతే ప్రాజెక్టులు ద్వారా వ్యవసాయాన్ని సాధించాలనుకుంటున్నామో సాధించే ఫలితాల వైపు లేదు. యశ్వంత్ గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల వారీగా పంటల వారీగా ఖరీఫ్ సీజన్కు రైతులు ఏ విధంగా సమాయత్తంగా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఖరీఫ్ రబీ రెండు కలిపి ఒక 180 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అది లాస్ట్ ఇయర్ 139 లక్షల టన్నులు ఉంది. ఈ సంవత్సరం 180 లక్షల టన్నులు పెట్టినారు. అలాగే ఒక 16 లక్షల టన్నుల పల్సెస్ అపరాలు ఉత్పత్తి చేయాలని లక్ష్యం, అలాగే 12 లక్షల టన్నుల నూనె గింజలు కూడా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టినారు. ఇక ఈ ఖరీఫ్ విషయానికి వస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎరువులు విత్తనాలు సకాలంలో అందిస్తూ సంసిద్ధం చేస్తున్నప్పటికీ నీటి విషయంలో కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రధానంగా కృష్ణా డెల్టా తీసుకుంటే కృష్ణా డెల్టాలో ఓవరాల్గా ఒక 13 లక్షల ఎకరాల్లో సాగు అవుతుంది. అంటే తూర్పు డెల్టా కానీ పశ్చిమ డెల్టా కానీ. తూర్పు డెల్టా పశ్చిమ డెల్టాలో మొన్నటి వరకు నీళ్లు లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పాలయ్యారు. లాస్ట్ ఇయర్ పట్టిసీమ ద్వారా కొంత తీసుకొచ్చి ఇచ్చారు. ఈ ఇయర్ కూడా సేమ్, ఎందుకంటే గోదావరిలో బాగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడి గోదావరి నుంచి ఎక్కువ ఎక్సెస్ వాటర్ సముద్రంలో కలుస్తుంది. అందువల్ల ఆ ప్రోగ్రామ్ ఎలా పెట్టుకున్నారంటే ఒక 80 TMC పట్టిసీమ ద్వారా తీసుకొచ్చి క్యాటర్ చేయగలిగితే నాగార్జున సాగర్ దిగువ ఉన్న ప్రాంతాల్లోంచి ప్రవాహాలు ఏమైనా వస్తే ఒక 40 TMC దాని ద్వారా చేయగలిగితే ఇక రాబోయే రోజులు ఆగస్టులో ఎట్లాగో ఎక్స్పెక్ట్ చేస్తున్న వర్షాలు వస్తాయి కాబట్టి మేబీ ఆర్ మే నాట్ ఒక 30 TMC శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి తెచ్చుకుంటే ఓవరాల్గా ఒక 150 TMCతో కృష్ణా డెల్టాని అంటే తూర్పు డెల్టా పశ్చిమ డెల్టాని సాటిస్ఫై చేయొచ్చని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. దాన్ని సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. గోదావరి డెల్టా మొత్తం మీద ఒక 11-11.5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే గోదావరి డెల్టా ఆబ్వియస్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. చాలా హ్యాపీగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ ఖరీఫ్లో సంసిద్ధమయ్యారు. ద ప్రాబ్లం ఎక్కడుందంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర. రాయలసీమలో మొన్నటి వరకు అనంతపూర్, కర్నూలు, కడప జిల్లాలో కురిసిన కొంచెం వానల వలన సుంకేసుల జలాశయం కొద్దిగా నిండింది. దాని నుంచి కేసీ కెనాల్కి ఇచ్చుకున్నారు. అక్కడ ఒక 2.5 లక్షల ఎకరాల పంటలు సాగులోకి వచ్చినాయి. కాకపోతే తుంగభద్ర నుంచి వచ్చే హెచ్ఎల్సి హై లెవెల్ కెనాలు, లో లెవెల్ కెనాల్తోనే బాధలంతా. అవి కూడా ఏంటంటే సరిగా నీళ్లు లేకపోవడం, అంటే కంటిన్యూస్గా ప్రవాహాలు సరిగా లేకపోవటము, తుంగభద్రకి నీళ్లు సరిగా రాకపోవటం వల్ల వాళ్ళు సరిగా రిలీజ్ చేయకపోవటం వల్ల ఆ పంట విస్తీర్ణం అంతా కుంచుకుపోయింది. సో మేబీ ఆగస్టు 22 నుంచి నీళ్లు రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో దాని మీద అంటే హెచ్ఎల్సీలో ఒక 2 లక్షల ఎకరాలు కడప, అనంతపురం జిల్లాలు, లో లెవెల్ కెనాల్లో కర్నూలు జిల్లా నుంచి కొంత చేసుకోవచ్చు. అది కొంతవరకు ఓకే. బట్ ఉత్తరాంధ్ర బాగా దెబ్బతింది. అంటే ఒరిస్సా నుంచి వర్షాలు వస్తున్నప్పటికీ నాగావళి, వంశధార ఆ 2 రిజర్వాయర్లు నిండి బాగానే ఉన్నప్పటికీ మెట్ట ప్రాంతాల్లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారు. ఇప్పటికీ కూడా నార్లు పోస్తున్నారు కానీ ఇంకా సోయింగ్ స్టార్ట్ చేయలేదు. అందువల్ల ఉత్తరాంధ్ర చాలా దెబ్బతింది, వర్షాలు సరిగా లేకపోవడం. ఇక మీరు పంటల విషయానికి వస్తే వరి ఆంధ్రప్రదేశ్లో ఒక 23 లక్షల ఎకరాల్లో ఆల్రెడీ సాగులోకి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 17 లక్షల ఎకరాలు మాత్రమే ఉంది. ఈ సంవత్సరం చాలా బాగుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పప్పు దినుసుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది. 60,000 హెక్టార్లో 70,000 హెక్టార్లో మాత్రమే సాగులోకి తీసుకొస్తే ఈ సంవత్సరం 2.5 లక్షల హెక్టార్లో సాగులోకి తీసుకొచ్చారు. అది కూడా కాక కేంద్ర ప్రభుత్వం కూడా ఒక 8 రాష్ట్రాలు ఐడెంటిఫై చేసి క్షేత్రస్థాయిలో సమన్వయం చేయడానికి కొంతమంది అధికారులు నియమించింది. ఆ తర్వాత ICAR కూడా, కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారులతో సమాయత్తం చేసి ఈ పల్సెస్ పంటని పెంపొందించడానికి ట్రై చేస్తారు. నరసింహారెడ్డి గారు, తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులు ఇప్పుడిప్పుడే జలకళను సంతరించుకుంటున్నాయి. మరి ఈ నీటి నిల్వలను జాగ్రత్తగా వినియోగించుకునేందుకు ఎలాంటి స్పష్టమైన పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవాలి? 2 రాష్ట్రాల్లో కూడా ఖరీఫ్ లాస్ట్ ఇయర్ అసలు ఖరీఫ్ లేకపోతే ఈ సంవత్సరం ఖరీఫ్ జాప్యమైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సాగర్ కుడికాలువ కింద దాదాపు 11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దానికి ఇంతవరకు ఏమవుతుందో తెలియదు ఇంకా. అట్లే కృష్ణా డెల్టాలో కూడా నాగార్జున సాగర్ నుంచి ఎప్పుడు చూసుకున్నా కూడా జూన్ ఆఖరు జూలై ఫస్ట్ వీక్లో కృష్ణా డెల్టాకు వాటర్ రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఇంతవరకు నాగార్జున సాగర్ రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ఓన్లీ పట్టిసీమ నుంచి వస్తున్న కొంత ఒక 3,000 క్యూసెక్కులు లేదా 4,000 క్యూసెక్కులు లోకలకు కురుస్తున్న వర్షాలు, ఈ నీళ్లు మాత్రమే కృష్ణా డెల్టాకి వెళ్తున్నాయి. మన రిజర్వాయర్లలో ప్రతి సంవత్సరం ఉన్న నీళ్ళంటినీ ఖాళీ చేసి కనీస నీటి మట్టాలు కూడా లేకుండా ఖాళీ చేసేసి మళ్ళీ ఎదురు చూడటం అనేది ఒక అలవాటుగా మారింది. సో నీటి వినియోగంలో
ఒక కాలువకు ఇప్పుడు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కు 132 టీఎంసీలు ఉంది, రైట్ కెనాల్ 132 టీఎంసీలు ఉంది, కృష్ణా డెల్టాకు 151 టీఎంసీలు ఉంది. ఇంతవరకు మాత్రం ఉపయోగించుకున్నాము. ఎక్స్ట్రా ఒకవేళ ఉంటే వాటిలో క్యారీ ఓవర్ కింద శ్రీశైలం నాగార్జున సాగర్లో నిల్వ చేసుకుని నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఖరీఫ్ ఆరంభంలో జూన్లో కానీ నార్మల్కి ఇచ్చుకోగలిగితే ఆగస్టులో లేట్ అవుతుంది కాబట్టి లేట్ అవుతుందని మనకు తెలుసు కాబట్టి ఆ రకమైనటువంటి ప్లానింగ్ జరగాలి. కానీ ఏమైపోయిందంటే మన ప్రాజెక్టులు ఎక్కడ కూడా అటువంటి మేనేజ్మెంట్ ఏమీ లేదు. ఎప్పుడు ఎవరికి అవసరం వస్తే ఒత్తిడి చేసుకోనో లేదా ఇంకో కారణం రిలీజ్ చేయించడం, మినిమం లెవెల్స్ మెయింటైన్ చేయకపోవటం, క్యారీ ఓవర్ చేయకపోవటం లేదు. అప్పర్ స్టేట్స్లో కర్ణాటక, మహారాష్ట్ర ఏమేమి రిజర్వాయర్స్ వస్తున్నాయి, వాళ్ళు ఎంత నిల్వ చేస్తున్నారు, దాని ప్రభావం మనపైన ఎంత పడుతుంది, దాని తగ్గట్టుగా ఇక్కడేమి చర్యలు తీసుకోవాలి. ఆగస్టు వరకు నీళ్లు రిజర్వాయర్లు నిండవని తెలుసు, నిండవని చేయనప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇటువంటి ప్రాపర్ ప్లానింగ్ మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ లేదనే నేను. ఈ ఆగస్టులో కానీ రిజర్వాయర్ నిండితే కొంత ఈ సంవత్సరం యూజ్ చేసుకొని ఆరుతడి పంటలో లేదా ఇంకోటి యూజ్ చేసుకొని వచ్చే సంవత్సరానికి ఈ నీటిని అంటే క్యారీ ఓవర్ కింద నిల్వ చేసుకోగలిగితే వచ్చే ఇయర్ అర్లీగా ఖరీఫ్ ఇచ్చుకోవడానికి కొంత బెటర్గా ఒక సంవత్సరం స్ట్రీమ్ లైన్ అయింది అనుకోండి, తర్వాత 10 సంవత్సరం దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. చలపతిరావు గారు, గత 2 ఏళ్లుగా చూసినట్లయితే రైతులు కరువుతో అల్లాడారు, మద్దతు ధరలు లేక తీవ్రంగా అవస్థపడ్డారు. మరి ఈ ఖరీఫ్ సీజన్లోనైనా రైతులకు భరోసా నింపేందుకు ప్రభుత్వాల పరంగా ఎలాంటి సమగ్రమైన చర్యలు చేపట్టాలి? రైతులు వ్యవసాయం చేయలేమని వదిలిపెట్టిపోతున్నటువంటి సందర్భంలో ఇటు వాతావరణం అనుకూలంగా లేకుండా ఒకటి ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్టు ఒక ప్రణాళిక, ఒక పద్ధతి లేకపోవడం ఒకటి, మద్దతు ధర అనేది ఒక పెద్ద క్లిష్టమైన సమస్యగా కొద్దిగా అదొకటి ఉన్నది. సరే, ఎట్లాగో ఇప్పుడు మద్దతు ధర ప్రభుత్వాలు ఇచ్చిన దానికంటే దురదృష్టం కొద్ది పంట ఉత్పత్తులు తగినాయి కాబట్టి మార్కెట్లో వీళ్ళ మద్దతు ధర కంటే ఎక్కువనే ఉంది పండించగలిగితే. కానీ పండియడానికి అవకాశం దోహదపడవలసింది ప్రభుత్వం. పండించిన పంటకు ఎట్లా మద్దతు ధర ఇవ్వలేము అన్నటువంటి ఆలోచనలు పక్కన పెడితే కనీసం ఉత్పత్తి పెంచడానికి, ఖర్చులు తగ్గించడానికి ఎలాంటి సాయం చేస్తున్నాం అన్నది ప్రభుత్వం బాధ్యత కింద తీసుకుంటే ఇది పూర్తిగా నిర్లక్ష్యమనే చెప్పాల్సి వస్తుంది. ప్రాజెక్టులో కాలువలు నీళ్లు వదిలిపెట్టగానే అనాదిగా ఆలోచన వరి పెట్టేద్దాం, ఎందుకు అందుబాటులో ఉన్న విత్తనాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి పెట్టేసుకుందాము, ఇదైతే ఏదో అందరికి ఖచ్చితంగా మినిమం ధరకు మొన్నటి వరకు ప్రభుత్వాలు కొంటున్నాయి కదా అన్నటువంటి ఒక ఆలోచన కొద్దీ ఒక పక్క ఒక రైతు వరి పెట్టిన తర్వాత పక్కన రైతు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అదే వరి సాగు చేయాలి, ఎందుకంటే నీళ్లు ఎక్కువగా వదులుతారు. కాలువల మరమ్మతు ఎలా ఉందంటే కాలువల నీళ్లు వదిలేస్తే ఎవరి అధీనంలో లేవు, అంటే మామూలుగా ఇష్టం ఉన్నట్టుగా వెళ్ళిపోతున్నట్టు, ఎక్కడ సరిగా నియంత్రణగా నీళ్లు విడుదల చేసేటువంటి పద్ధతి ఎక్కడ కాలువలో లేదంటే అన్ని షట్టర్స్ పడిపోవటం, ఊడిపోవటం, నానా రకాల సమస్యలు. కాబట్టి నీటి యాజమాన్యం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఏం తెస్తాము, నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెస్తామని కాదు, ఆ తెచ్చిన నీళ్ళని ఏ విధంగా వాడుకుందాం అన్న ప్రణాళికలు ఇంతవరకు లేకపోవటం చాలా తప్పు. కాబట్టి నేను శాస్త్రవేత్తగా, ఒక రైతు ఆలోచనలు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆగస్టు చివరి వరకు నీళ్లు నిండేటువంటి నాగార్జున సాగర్లో కానీ ఇంకెక్కడ మామూలుగా చిన్న చిన్న చెరువులు, కుంటలు కానీ తెలంగాణలో వరి సేద్యం వర్షాకాలంలో వద్దు, ఈ నీటిని సెప్టెంబర్ మధ్య నుంచి పప్పు దినుసుల పంటలకు వెళ్దాము, ఈ పప్పు దినుసులకు మా దగ్గర విత్తనాలు కానీ సహకారం, సాంకేతిక సమాచారం ఉంటుంది, మీరు పండించిన పంటను మేము తప్పనిసరిగా ఈ రేటు కొంటాము. అదృష్టం కొద్దీ వీళ్ళ రేటు కంటే మార్కెట్లో రేటు ఎక్కువ ఉంది కాబట్టి రైతులు ఇష్టపడతారు. కాకపోతే ఈ సాంకేతిక సమాచారం తీసుకెళ్లిపోయి రైతులంతా సమిష్టిగా ఒక పంట కానీ 2-3 పంటల సాగు కొరకు, మెట్ట పంటల సాగు కొరకు సమాయత్తం చేస్తే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఉన్న నీటిని సక్రమంగా వాడుకుంటాము. రెండో పంటకు వేసవిలో అదృష్టం కొద్ది సెప్టెంబర్లో కూడా వర్షాలు కలిసి వచ్చినట్టయితే మళ్ళీ వేసవిలో కూడా ఇంకో 2 పంటలు తీసుకోవచ్చు, నూనె గింజలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, 2 పంటల సాగు ఈ ఉన్న కొద్ది ఒక వరి పంటకు సాగితే 4 ఎకరాల్లో మెట్ట పంటలు సాగు చేసేటువంటి విధానాన్ని అమలు పరచడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక ఆచరణగా తీసుకోగలిగినట్టయితే ప్రతి సంవత్సరం రైతులు ఇదే పద్ధతికి అలవాటు పడతారు. నరసింహారెడ్డి గారు, ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జలవనరులని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నీటిపారుదల శాఖ అధికారులు ఎలాంటి స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది? ఖరీఫ్ స్టార్ట్ అవుతుందంటేనే మొత్తం నీటి వనరులు ఎంత ఉన్నాయి, ఎంత లెవెల్ ఉన్నాయి, ఎన్ని ఇడవగలుగుతాం, లేదా యాంటిసిపేట్ ఎంత చేస్తున్నాను ప్రణాళిక పెట్టుకొని ముందు రావాలి. వాళ్ళు ఇప్పటివరకు ఏది లేదు. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కాబట్టి శ్రీరామ్ సాగర్లో షట్టర్ లేపుతున్నాడు, 46 టీఎంసీలు వచ్చినాయి, 90 టీఎంసీలు కావాలి. దాంట్లో 16.5 లక్షల ఎకరాలు సేద్యం కావాలి. ఏది కాకతీయ 1 and 2, సరస్వతి కెనాల్, ఇంకా ఫ్లడ్ ఉంది, గుత్పా ఉంది, అల్లీ సాగర్, ఇవన్నీ కలిపితే సుమారు 20 లక్షల ఎకరాలు నీళ్ళు. మరి వీళ్ళు ఎంతకు నీళ్ళు ఇస్తామని ప్రకటించాలి, లేపుతా ఉంటాడు తప్ప ఏ లెవెల్ వరకు ఇస్తాము, ఏ ప్రాంతం వరకు ఇస్తాము, ఎన్ని ఎకరాలకు ఇస్తాము ఇంతవరకు ప్రకటించాలి. ఒక ప్రాజెక్టు కట్టడం ఎంత ముఖ్యమో దాన్ని సస్టైన్గా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి దానివల్ల వచ్చే ఫలితాలు రాబట్టడం కూడా అంత ముఖ్యం. అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నియంత్రణ అనేది లేక అసలు ఆ నీటి వనరుల యొక్క పర్పస్ నెరవేర్టంలే. మేము చాలా చోట్ల ఈ కాలువలను చూసి వచ్చాం.
నీళ్ళు వదులుతారు, షట్టర్స్ ఉండవు, అవన్నీ వృధా అయిపోతుంటాయి. మరి పర్పస్ ఏమిటి? ఒకవేళ నీళ్ళే వదులుతారు, నువ్వు ఏమిటికి నీళ్ళు వదులుతావు చెప్పకపోతే వాడు ఏం పంట వేసుకోవాలి? స్పష్టంగా ఇప్పుడు శ్రీరామ్ సాగర్ నీళ్ళు వదిలేటప్పుడే మేము ఈ DBM వరకు ఇస్తాం, ఇన్ని లక్షల ఎకరాలకు ఇస్తాం, అవి కూడా ఇన్ని రోజులే ఇస్తాం, మీరు ఈ పంటలే వేసుకోండి అని చెప్పి ప్రణాళికాబద్ధంగా వాళ్ళకి మేనేజ్ చేసి నీళ్ళు వేసి పెట్టాలి. అట్లాంటి ప్రణాళిక ఇంజనీరింగ్ వైపు నుంచి కానీ ప్రభుత్వ వైపు నుంచి కానీ లేదు. అట్లాగే సాగర్కు శ్రీశైలంకి యాంటిసిపేట్ చేస్తున్నాం. మరి యాంటిసిపేట్ చేసినప్పుడు ఏమంటే వాళ్ళ ప్రకటన రావాలి కదా. మేము రేపటి నుంచి 1,00,000 క్యూసెక్లు శ్రీశైలంకి వస్తాయి, 850 తర్వాత వచ్చిన నీళ్ళు ఇన్ఫ్లో 511 కానీ మీకు కుడి ఎడమకి నీళ్ళు ఇస్తుంటాం, మీరు ఈ నార్లు వేసుకోండి, లేకపోతే ఈ మెట్టపైర్లు ఇప్పుడు నేను అనుమాన వర్షాలకు మెట్టపైర్లు వేసుకోండి, 6 తారీఖు మేము నీళ్ళు ఇస్తాం, ఖచ్చితంగా ఇన్ని లెవెల్ వచ్చినాక రబీలో మీకు ఖచ్చితంగా వరి నీళ్ళు ఇస్తామని చెప్పొచ్చు కదా. రైస్ మిల్ మొత్తం మూతపడ్డాయి, దాల్ మిల్ మొత్తం నిలబడ్డాయి, ఆయిల్ మిల్ మొత్తం దివాళా తీసినాయి. ఏంటికి ఇది? అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ప్రణాళికాబద్ధమైన కృషి లేకుండా మాటలకు, చేతలకు, చర్యలకు ఈ మూడింటికి డిఫరెన్స్ సంబంధమే లేకుండా ఉంది. యశ్వంత్ గారు, మొత్తంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ ఖరీఫ్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎలాంటి సన్నద్ధత వ్యక్తమవుతోంది? ఈ క్రాప్ అనే కొత్త పద్ధతి ద్వారా ఏ రైతు ఎంత పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారని చెప్పేసి ఎప్పటికప్పుడు అధికారులు ఆన్లైన్లో డేటా అప్డేట్ చేయడం ద్వారా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత పంట విస్తీర్ణంలోకి వచ్చింది, ఏ పంట వేస్తున్నారని చెప్పి ఒక కరెక్ట్ డేటా తీసుకోవడానికి అది ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. అలాగే విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దాంతోపాటు ఆయనే కాకుండా జలవనరుల శాఖ మినిస్టర్ గారు కూడా, మంత్రివర్యులు గారు కూడా ఎక్కడెక్కడ కాలువల్లో ఎంతెంత లిఫ్ట్ ఇరిగేషన్లో ఎంత పోతుంది, ఎక్కడ కాలువలు అంతెందుకు మొన్న పట్టిసీమలో ఒక చిన్న మిషాప్ అయింది, ఒక కాలువ తెగిపోయింది, ఆయన అప్పటికప్పుడు ఆ రాత్రిపూట ఉండి అవన్నీ బాగు చేయించారు. ప్రభుత్వం తరపు తీసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, అలాగే జలవనరుల శాఖ మంత్రివర్యులు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని చక్కగా చేస్తున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ ఖరీఫ్లో రుణాలు తీసుకోవాలి. రుణాల విషయంకి వస్తే మొన్న జూన్లో జరిగినటువంటి SLC బ్యాంకర్స్ మీట్లో 36,000 కోట్ల రూపాయలు ఖరీఫ్ రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, దాన్ని నిర్దేశం చేశారు. వడ్డీ లేని రుణాల వరకు ఒక 175 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత 3 లక్షల రూపాయల వరకు ఉండే పావలా వడ్డీ రుణాల కోసం ఒక 50 కోట్ల రూపాయలు కేటాయించారు. దీంతో పాటు విత్తనాలు కూడా, అంటే విత్తనాల పైన ఆల్రెడీ ఇష్యూ చేశారు, ఆల్రెడీ 11 లక్షల క్వింటాల విత్తనాలు అవసరమైతే డిస్పర్సల్ సెంటర్స్కి పంపించేశారు, ఆల్రెడీ రైతులకు కూడా వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత కొత్తగా ఇప్పుడు అంటే ఆర్గానిక్ సీడ్ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడం కోసము మన విత్తనం అని చెప్పి మండల కేంద్రాల్లో రైతులు వాళ్ళు ఒక సీడ్ బ్యాంక్ లాగా ప్రమోట్ చేసి, అంటే ఇతర ఫారిన్ సీడ్స్ కానీ అలాంటి వాటిని తీసుకోకుండా బీటీ వాటిని కంట్రోల్ చేస్తూ మన దేశీయ విత్తనాలు ప్రమోట్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. 30 లక్షల సాయిల్ కార్డ్స్ ఇప్పటి వరకు ఇష్యూ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు, అవి కూడా 15 లక్షల సాయిల్ కార్డ్స్ ఇష్యూ చేశారు. దీనివల్ల ఏంటంటే రైతులకి ఆదాయం పెరిగి అంటే కాస్ట్ తగ్గుతుంది, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. ఓవరాల్గా ఏమవుతుందంటే ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా, అంటే సీడ్స్ విషయంలో, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ విషయంలోనూ, తర్వాత అధికారులను కోఆర్డినేట్ చేయడంలోనూ అన్ని విధాలుగా తగు ప్రయత్నాలు చేస్తుంది. తెలుగు రాష్ట్రాలలో కొంత ఆలస్యంగానైనా వర్షాలు కురవడంతో అన్నదాతలు సాగుకు సంసిద్ధమవుతున్నారు. ఎగువ రాష్ట్రాల్లో వరద ప్రవాహం నిలకడగా కొనసాగితే కృష్ణా గోదావరి బేసిన్లలోని ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం ఈ చర్చలో వ్యక్తమవుతోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.